కాళీ 5000 ఇది ఒక సీక్రెట్ ఇండియన్ వెపన్ అండి. దీనికి సంబంధించి భారతదేశం దీన్ని ప్రయోగించేటప్పటికి పాకిస్తాన్ అతలాకుతలం అయిపోయిందనమాట. అది ఏప్రిల్ 7వ తారీఖు 2012 మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఏప్రిల్ 7, 2012 ఆ రోజున సియాచిన్ గ్లేషియర్లో పాకిస్తాన్ దగ్గర స్థావరం గయారీ అనే స్థావరంలో ఉదయం 6 గంటలకి ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ఒక 200 మంది పాకిస్తాన్ సోల్జర్స్ నిద్రపోతున్నారు. ఆ టైంలో భారతదేశం పర్పోర్టెడ్లీ ఉపయోగించిందనేది చెప్తారు. ఈ అస్త్రాన్ని కాళీ 5000 వెపన్ని లడక్ నుంచి ప్రయోగించడం జరిగిందనమాట. ఈ జరిగేటప్పటికి 140 మంది పాకిస్తానీ సోల్జర్స్ ఈ హిమపాతంలో పడి చనిపోవడం జరిగింది. 21 మీటర్ల లోతైన హిమం వచ్చి వాళ్ళ మీద కప్పేసిందనమాట. ఇది ఈ అస్త్రాన్ని ప్రయోగించింది భారతదేశం. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది, దిగ్భ్రాంతికరంగా అయిపోయింది. అయ్యో బాబు, ఇది వెపన్ ఏంటి అని. పాకిస్తాన్ అయితే గజగజలాడిపోయింది. అక్కడ చైనా కంటే మొత్తం ఇంకా గజగజాడిపోయింది. ఎందుకంటే అది మనం చైనా దృష్టితోనే పాకిస్తాన్ దృష్టితో తయారు చేసాం కాబట్టి చైనాకు కూడా అలాంటి వెపన్ చాలా కొత్తగా అనిపించింది అనమాట. అది 2012. ఇప్పుడు 2025. ఇప్పుడు ఈ కాళీ 5000 వెపను కాళీ 10,000 వెపన్గా కూడా డెవలప్ చేసేసింది, ఇంకా అభివృద్ధి చేసేసింది భారతదేశం ఈ కాళీ అనేది. ఈ కాళీ అంటే ఏంటంటే కిలో యాంప్లిఫైయర్ వెపన్ అంటారు, ఇంజెక్టర్ అని. దీని ఏమి లేదు, ఇది ఒక ఈఎంపి ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ అనే వెపన్ అనమాట. అంటే లేజర్ వెపన్ అని కూడా దీనికి అనొచ్చు అనమాట. ఒక లేజర్ వెపన్ అనమాట. దీని పరిధి ఎంత ఉంటుందంటే 400 కిలోమీటర్లు, ఒక్కొక్కసారి 100 కిలోమీటర్లు ఉంటుంది, 400 కిలోమీటర్లు ఉంటుంది, ఒక్కోసారి 1000 కిలోమీటర్ల వరకే విస్తరిస్తారన్నమాట. ఇది చాలా ప్రమాదకరమైంది. దీన్ని ఏమంటారంటే సాఫ్ట్ స్కిల్ వెపన్ అంటారు. టాప్ సీక్రెట్ వెపన్ ఆఫ్ ఇండియా అండి. చాలా టాప్ సీక్రెట్గా డెవలప్ చేసింది ఇండియా. అసలు బహిర్గత పరచలేదు ఇంతవరకు, కానీ ఈ వెపన్ ఉందని ప్రపంచం అంతటికి తెలుసు. ప్రపంచంలో అమెరికా, చైనా, రష్యాకి మాత్రమే ఈ వెపన్స్ ఉన్నాయన్నమాట. పాకిస్తాన్ అసలు డెవలప్ చేయలేదు, కేవలం నార్త్ కొరియాకు ఉందనుకుంటారు ఈ కాళీ 5000 వెపన్. ఇదేంటంటే భూమి మీద శాటిలైట్ ఎక్కడ ఉపయోగిస్తారంటే ఇది చాలా సాఫ్ట్ స్కిల్ అనమాట, సైలెంట్ కిల్లర్ అనమాట ఈ వెపను. ఎందుకంటే అటేపైన డిస్ట్రక్షన్ మనకు కనపడదు. ఎందుకంటే ప్రతి దాంట్లో ఒక శాటిలైటు, మిసైల్సు, ట్యాంక్సు, ఎయిర్ క్రాఫ్ట్, ఆకాశం నుంచి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్, యుద్ధ విమానాలు, వీటన్నిటిలో ఉండే కీలకమైనది ఏంటంటే ఇప్పుడు మనిషిలో ఒక బ్రెయిన్ ఎలాగ ఉంటుందో వీటిలో ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఉంటాయండి. మనకి మొబైల్లో కూడా ఉంటుంది ఎలక్ట్రానిక్ సర్క్యూట్, రేడియోలో, టీవీల్లో ఉంటుంది. ప్రతి వెపన్లో, మిసైలు, శాటిలైట్లో ఎలక్ట్రానిక్ సర్క్యూట్ని ఇది నాశనం చేసేస్తానమాట ఈ లేజర్ వెపన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ అనేది ఈఎంపి వెపన్ అనమాట. అందువల్ల అది సైలెంట్గా చచ్చిపోద్ది అనమాట. అంటే ఏంటి, ఈ వెపన్ని దేనికి ఎగ్నెస్ట్గా ఉపయోగిస్తారంటే ఇప్పుడు అంతరిక్షంలో ఉన్న శాటిలైట్ని కూడా ఇది కూల్చేస్తానమాట. ఇండియా వెపన్ తయారు చేసింది 2019లో. అసాట్ అని యాంటీ శాటిలైట్ టెస్ట్ అవుట్ చేసేసింది మిసైల్ని. దానికి ఉపయోగిస్తారు. శాటిలైట్ కూల్చేయచ్చు, యుద్ధ విమానాలను కూల్చేయచ్చు, ట్యాంకర్లను కూల్చేయచ్చు, అదేవిధంగా నావికా దళాలను, ఎయిర్ క్రాఫ్ట్లను, పెద్ద పెద్ద వాటిని, షిప్ని పేల్చేయచ్చు. ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో ఉన్న ప్రతి దాన్ని సర్వనాశనం చేసేయచ్చు అనమాట. ఇది సాఫ్ట్ స్కిల్. ఇదేంటంటే మనుషులు వెళ్ళక్కర్లేదు, దూర ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి పేలుస్తారనమాట. ఇది అత్యంత ప్రమాదం అనమాట ఈఎంపి. అందుకనే ఇప్పుడు పాకిస్తాన్ కానీ చైనా కానీ భారతదేశం మీద రావడానికి చాలా భయపడుతున్నాయి. అసలు ఈ వెపన్ ఎలా తయారు చేసింది భారతదేశం? 1985లో అప్పుడు బార్క్ చైర్మన్ గారు డాక్టర్ ఆర్ చిదంబరం, న్యూక్లియర్ సైంటిస్ట్, వన్ ఆఫ్ ది ఫేమస్ న్యూక్లియర్ సైంటిస్ట్ అంటే ఆయన దీన్ని ప్రపోజ్ చేశారు. అప్పటి నుంచి డిఆర్డిఓ, మన డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ అదొకటిని, తర్వాత బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ ముంబై, ఈ రెండు కలిసి సంయుక్తంగా దీన్ని స్వదేశ పరిజ్ఞానంతో దీన్ని అభివృద్ధి చేసింది. ఇది ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు, రష్యా ఎవరి మీద మనం డిపెండ్ అవ్వలేదు. స్వదేశీ పరిజ్ఞానంతో మనం ఇండిజినియస్గా డెవలప్ చేసామన్నమాట ఈ వెపన్ ఈఎంపి. ఇప్పుడు ఇది కాళీ 5000. ఈ వెపన్ పేరు చెబితే పాకిస్తాన్ అసలు ఏమి చెయ్యాలో కూడా తెలియదు. అందుకని చైనా కూడా అంటది, అరే పాకిస్తాన్ నువ్వు వెళ్ళకు, చైనా ఇండియా మీద ఆడి దగ్గర ఈఎంపి ఉందని. ఇప్పుడు డోక్లాం, అదేవిధంగా గాల్వాన్, డోక్లాం 2017లో, గాల్వాన్ 2020లో
చైనా మన మీదకు ఉరుకులు పరుగులు ఎత్తుకుని వచ్చినప్పుడు ఈ వెపన్ మనం మోహరించడం జరిగింది. ఎందుకంటే టిబెట్లో దానికి ఎయిర్ బేస్ ఉందన్నమాట, అక్కడ J-20లు కూడా మోహరించింది. దాన్ని కొట్టాలి అంటే ఇది బ్రహ్మోస్ మిసైల్ మనం ఉపయోగించాం. ఇప్పుడు ఖాళీ 5000 అనేది పాకిస్తాన్ కదలకుండా చేసేస్తుంది. ఎందుకంటే అక్కడ హిమానీ నదం పీఓకే మనం స్వాధీనం చేసుకోవాలంటే ఈరోజు ఖాళీ వెపన్ ప్రధానమైన పాశుపతాస్త్రం అయిపోయింది. ఎందుకంటే ఇది ఓట మెరుగని ఇన్విన్సిబుల్ వెపన్ అంటారన్నమాట. ఇంకా దీన్ని తట్టుకోవడం పాకిస్తాన్ తరం కాదు, దాని దగ్గర అలాంటి వెపన్స్ లేవు. అదేవిధంగా చైనా దగ్గర ఉన్న భారత వెపన్ ఖాళీ 5000, ఖాళీ 10,000 అనేవి ఇంకా చాలా విస్తృతమైందంట. ఇప్పుడు వచ్చే కాలంలో వచ్చే కొన్ని సంవత్సరాల్లో భారతదేశం ఇది ప్రపంచ స్థాయి, అంటే ప్రపంచంలో ఎక్కడికైనా దీంతో ఖాళీ వెపన్ ఖాళీ 5000, 10,000 ఎక్కడికైనా ఉపయోగించి ప్రపంచంలో దేన్నైనా నిర్వీర్యం చేసే శక్తిని సంపాదించే విధంగా ఖాళీ 5000. ఆ విధంగా భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో డెవలప్ చేస్తున్న ఈ ఖాళీ 5000 అంటే ఇప్పుడు పాకిస్తాన్కి ఓటమి తథ్యం. ఎస్పెషల్లీ పీఓకేని మనం లాక్కోవాలంటే, ఈ చియాచిన్ గ్లేషియర్లు అంటే లాక్కోవాలంటే ఈ ఖాళీ 5000 వెపన్ అనేది భారతదేశం చేతిలో ఒక బ్రహ్మాస్త్రం, ఒక పాశుపతాస్త్రం. ఇంకా పాకిస్తాన్ అనేది ఓటమి అనేది నిశ్చయం.